అందరూ బాగున్నారా? ఒక్కసారి బంద్ చేయవా? అది బంద్ చేద్దాం. జర్రా బంద్ కర్ ఏ भी बंद कर वो भी बंद कर थोड़ी देर. అందరూ బాగున్నారా? గద్వాల అందరూ బాగున్నారా? వినబడతలేదు. కృష్ణమోహన్ రెడ్డి నన్ను బాగానే చూసుకుంటున్నారా మీరందరూ? ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అన్నని? ఏం లేదుగా. ఎందుకంటే కృష్ణన్న తక్కువ మాట్లాడతాడు కానీ పనేమో ఇట్లా చేస్తాడు. ఇంత గొప్పగా పని చేస్తాడు కృష్ణమోహన్ రెడ్డి అన్న. ఇప్పుడు నేను ఈ 15-16 రోజుల్లో ఎన్నో ఎన్నికల సభలు అటెండ్ అయినా కానీ ఖచ్చితంగా నిజంగానే చెప్పాలా, నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలా. గద్వాలలో ఈరోజు జరిగిన సభ మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 అని చెప్తా ఉన్నా. ఆ క్రెడిట్ మొత్తం మా కృష్ణన్నదే. గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు, గద్వాల ముద్దుబిడ్డ, మొండి ఘటం కేసీఆర్ గారికి అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు, నిబద్ధత కలిగిన సైనికుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్న గారు. గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో ఒక నడిగడ్డ బిడ్డ ఇక్కడనే పక్కనే అలంపూర్ తాలూకాలో జన్మించి తదనంతరం ఇక్కడే పెరిగి మీలో ఒకటిగా ఉండి తర్వాత మొత్తం భారతదేశంలోనే అత్యంత కఠినమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో మరి పాస్ అయ్యే అతి కొద్ది మందిలో లక్షల మంది ఆ పరీక్ష రాస్తే 100 మంది పాస్ అవుతారు. ఆ 100 మందిలో మీ నడిగడ్డ నుంచి ఉన్న ఒక అతి గొప్ప నాయకుడు, ఆల్ ఇండియా సర్వీసెస్ లో మరి తనదైన ప్రత్యేకత ఉన్న నాయకుడు, గౌరవనీయులు ఇండియన్ పోలీస్ సర్వీస్ లో చేరి అడిషనల్ డైరెక్టర్ జనరల్ పదవిని కూడా అలంకరించి 7-8 ఏళ్ల తన పదవిని వదులుకొని పైసల కోసం కాదు ప్రజల కోసం బతికినన్నాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలు, మహాత్మా గాంధీ ఆశయాలు, ప్రజాస్వామిక ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా ఈ జీవితం ప్రజలకు అంకితం అంటూ ముందుకు వచ్చి ఇవాళ ఎంతమంది ప్రలోభ పెట్టినా, ఎంతమంది ఎన్ని రకాలుగా తనని ఆకర్షించే ప్రయత్నం చేసినా అధికార పార్టీ వాళ్ళు అన్నా నువ్వు రా, నువ్వెక్కడ నిలబడ్డా పార్లమెంటుకి మేము చూసుకుంటాం అని భరోసానిచ్చిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవిని ఆశ చూపిన ఆఖరికి కేబినెట్ ర్యాంకులో మొన్నటిదాకా మన నిరంజన్ రెడ్డి గారు ఏ పదవి అయితే చేసేదో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు కేబినెట్ ర్యాంకులో ఆ పదవిని ఇవ్వజూపిన అవన్నీ వదులుకొని మన కష్టంలో ఉన్న మన కేసీఆర్ తో కలిసి వచ్చిన అన్న ప్రవీణ్ అన్న నడిగడ్డకు ఇక్కడ మీ నాయకుడు కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు ఒకవైపు, ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. ఇవాళ వ్యవసాయం బాగుండాలి అంటే జోడెద్దులు ఉండాలా, అంతేనా? మరి ఇక్కడ కృష్ణన్న ఉన్నాడు, ఇక్కడ ప్రవీణ్ అన్న కూడా వస్తే ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరుంటే దున్ని పారేయచ్చు నడిగడ్డని. ఇక్కడ ఉండే తులసి వనం లాంటి నడిగడ్డలో ఉండే గంజాయి మొక్కలు, కాంగ్రెస్ బీజేపీ మొక్కలు పీకవతల పారేయచ్చు ఇద్దరు గట్టి నాయకులు ఉంటే. దయచేసి మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, నాయకులు ఎంతో మంది వస్తారు పోతారు, రాజకీయాల్లో ఎంతో మందిని చూసినాం కానీ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు అరుదుగా వస్తారు. చదువుకున్నవాడు, రేపటి రోజున ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన వాడు, రేపటి రోజున నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు ఎవరు అంటే మా ఎంపీ ప్రవీణ్ కుమార్ అని గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేసే సత్తా ఉన్న నాయకుడు. ఇవాళ కృష్ణన్న గురించి మీరు ఎట్లయితే చెప్పుకుంటారో మావాడు మొండిగటం అనుకుంటే వదిలిపెట్టడు అని ఎట్లయితే ఆయన గురించి చెప్పుకుంటారో అట్లే రేపు ప్రవీణ్ అన్న గురించి చెప్పుకునే విధంగా అద్భుతంగా పనిచేయగలిగిన నాయకుడు. వదులుకోకండి. ఏ కాంగ్రెస్ వాడు, ఏ బీజేపీ ఏమి చెప్పినా ఈ చెవులోంచి వినండి, ఈ చెవులోంచి వదిలేయండి. కానీ 13 తారీఖు నాడు మాత్రం ఒక విద్యావంతుడు, ఒక అధికారిగానే 10 లక్షల మంది పిల్లలకు సేవ చేయగలిగిన వాడు. మరి
అదే అధికారి గనక మరి రేపటి రోజున పరిపాలన పగ్గాలు ఆయన చేతు పట్టుకుంటే ఎంత బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తాడో ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే 13 తారీఖు నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కారు గుర్తుకు దయచేసి ఓటేయండి, మర్చిపోవద్దు. ఇక మీ ఎమ్మెల్యే గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే కేసీఆర్ గారికి అత్యంత నమ్మకస్తుడైన అత్యంత ఇష్టమైన నాయకుల్లో కృష్ణమోహన్ రెడ్డి గారు అగ్రగణ్యుడు. 1 కాదు 2 కాదు 4125 కోట్ల రూపాయలతో మరి గద్వాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు కృష్ణమోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ గద్వాల జోగులాంబ గద్వాల ఇవాళ జిల్లా కేంద్రం అయిందంటే, ఒకనాడు తాలూకా కేంద్రంగా ఉన్న గద్వాల ఇవాళ జిల్లా కేంద్రం అయిందంటే దానికి ఒకే ఒక్క కారణం కృష్ణమోహన్ రెడ్డి గారు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు పార్లమెంటుకి ఒకటే జిల్లా ఉండాలంట, పార్లమెంటుకి ఒకటే జిల్లా ఉండాలంట. అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్లో మరి 3 జిల్లాలు ఉన్నాయి. గద్వాల జిల్లా ఉన్నది, వనపర్తి జిల్లా ఉన్నది, నాగర్ కర్నూలు జిల్లా ఉన్నది. మనం బుద్ధి తక్కువై కాంగ్రెస్ పార్టీకి గనక ఓటేస్తే రేపు గద్వాల జిల్లా మాయమైతుంది, గుర్తు పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కష్టపడి మీరు సాధించుకున్న మీ గద్వాల జిల్లా ఉండాలనా పోవాలనా? ఉండాలంటే కాంగ్రెస్ పోవాలా, గుర్తు పెట్టుకోండి. ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ కేయకుండా గద్వాల జిల్లాలో పౌరుషం ఉన్న నడిగడ్డ బిడ్డలు మా జిల్లా మాకు ఉండాలని కోరుకుంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకుండా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ బాధ అనిపిస్తున్నది. ఒకవైపేమో మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నిజంగా కూడా ఇప్పుడే ప్రవీణ్ గారు అన్నట్టు, కృష్ణన్ అన్నట్టు నాకైతే ఇది ఎన్నికల ప్రచార సభలాగా లేదు. ప్రవీణ్ అన్న గెలిచిపోయిన తర్వాత 2 లక్షల ఓట్లతో గెలిచిన తర్వాత అందరం కలిసి విజయోత్సవం జరుపుకుంటున్నట్టున్నది తప్ప ఎన్నికల ప్రచార సభలాగా లేదు. కానీ మరొక వైపు కొంత బాధ కూడా ఉంది. 5 నెలల కిందట శాసనసభ ఎన్నికలు జరిగినాయి. సరే, మీరంటే గద్వాలలో తెలివైన వాళ్ళు, అలంపూర్లో కూడా తెలివైన బిడ్డలు. మీరేమో కాంగ్రెస్ పార్టీ ఎన్ని మాయ మాటలు చెప్పినా మీరు మోసపోలేదు. మరి గద్వాలలో అలంపూర్లో నడిగడ్డ మొత్తం గులాబీ జెండానే ఎగిరింది. 2 తాలూకాల్లో మరి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి తీర్పునిచ్చినారు. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిగతా 12 నియోజకవర్గాల్లో చాలా స్వల్ప తేడాతో, పెద్ద తేడా కాదు కానీ స్వల్ప తేడా, దేవరకద్రలో 1150 ఓట్లతో, నాగర్ కర్నూల్లో 5000 ఓట్లతో, జడ్చర్లలో 7000 ఓట్లతో, చాలా తక్కువ ఓట్లతోనే మనం మిగతా 12 సీట్లని కోల్పోయినాం. ఎందుకు కోల్పోయినాం? ఒకటే కారణం. ఏం కారణం అది? కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి అందరినీ గందరగోళం చేసింది. ఎన్ని మాటలు, ఎన్ని కహానీలు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు నోటికి ఎంతొస్తే అంత ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటా పోయినారు. ఏమన్నారు? జల్ది కొండి, ఎంబడే కొండి, రుణమాఫీ అయిన వాళ్ళు కూడా ఎంబడే బ్యాంకు కురకండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా 9 తారీఖు నాడు, డిసెంబర్ 9 తారీఖు నాడు సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 నాడు పెట్టిండా? అయిందా రుణమాఫీ? మరి 6 నెలలకు వచ్చాయి. ఇప్పుడు 6 నెలలకు వచ్చింది. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 రేపు వస్తానే ఉన్నది. అయిందా రుణమాఫీ? మరి అయినా వేద్దామా కాంగ్రెస్ కు ఓటు? ఇంకొక మాట అడుగుతున్నా, 500 క్వింటాల్కి బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చినాడా? 2 పంటలు పండినా ఇప్పటికీ కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి. వచ్చిందా 500 బోనస్? ఎవరికైనా వచ్చిందా? కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డదా ఎవరికన్నా 15,000? వచ్చిందా 15,000? అసలు 10,000 పడ్డదా? రైతు బంధన్నా పడ్డదా? రైతు భరోసా దేవుడెరుగు. రైతు బంధు ఇచ్చే దిక్కు కూడా లేదు. అది మాత్రమే కాదు, రైతు కూలీలకు
12,000 రూపాయలు ఇస్తా, నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా? ఇవన్నీ నేను ఊరికేనే అడుగుతాలే. 100 రోజుల్లోనే ఇస్తా అన్నాడు. నేను అడగడం కాదు, ఆయనే చెప్పుకున్నాడు. గ్యారంటీ అన్నాడు, సగాలు పెట్టినాడు. రేవంత్ రెడ్డి పెట్టినాడు, బట్టి విక్రమార్క పెట్టినాడు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గ్యారంటీ కార్డులు ఇంటింటికి పెంచినారు. ప్రతి కాడబోయి, జోగులాంబ తల్లి కాడబోయి, ఆ అమ్మవారి కాళ్ళ కాడ గ్యారంటీ కార్డులు పెట్టినారు. జనం మొత్తం నమ్మించి దేవుళ్ళ మీద ఓట్లేసి ఇష్టం వచ్చినట్టుగా మాటలు చెప్పి ఓట్లు దండుకున్నారు. ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది అంటారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు తారీఖులు, తేదీలు మారుస్తా ఉన్నాడు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం గద్వాలకు వస్తాడు. వచ్చిండా? ఇంకా రాలేదా? భయపడుతున్నాడంట. నడిగడ్డ అంటే మీ దెబ్బకి భయపడ్డాడో ఏమో. నడిగడ్డ దెబ్బకి భయం వచ్చిందేమో కానీ అన్ని ఊళ్ళకి పోయి ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో దేవుడి మీద ఒట్టు. కేసీఆర్ను తిట్టుడు, దేవుళ్ళ మీద ఒట్లు, రెండే పని, ఇంకేమీ లే. ఇక్కడికి వస్తే ఏం చెప్తాడు? జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, 15 ఆగస్టుకు చేస్తారు రుణమాఫీ అంటాడు. ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు ఈయనేమో తేదీలు, తారీఖులు మారుస్తా ఉన్నాడు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరేది, ఒకరెవరైనా మనను మోసం చేస్తే మొదటిసారి మోసం చేసినోడిది తప్పైతుంది. రెండోసారి కూడా వాడి చేతిలోనే మనం మోసపోతే మన తప్పైతుంది. ఒకసారి రేవంత్ రెడ్డి చేతిలో రైతులు ఈ రాష్ట్రంలో మోసపోయినారు. రైతు భరోసా అంటే నమ్మినారు, 2 లక్షల రుణమాఫీ అంటే నమ్మినారు, 15,000 రైతు భరోసా అంటే విశ్వాసంలోకి తీసుకున్నారు. రైతు కూలీలకు ఇస్తానంటే నమ్మినారు, కౌలు రైతులకు రైతు భరోసా అంటే నమ్మినారు. ఇవన్నీ నమ్మి ఓట్లేసినారు. ఇవాళ ఓడ మీద ఉన్నప్పుడేమో ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. అట్లా అయిపోయింది మన పరిస్థితి. కరెంటు బాగా వస్తుందా కాంగ్రెస్ వచ్చినాక? మోటార్లు కాలుతున్నాయా? మంచినీళ్ళకి తిప్పలు అవుతుందా? అందుకే కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పినాడు ముందే, మోసపోతే గోస పడతాం, నమ్మొద్దు కాంగ్రెస్ అని చెప్పినాడు. కాంగ్రెస్ కావాలనా, కరెంటు కావాలనా అని చెప్పి కూడా అడిగినాడు కేసీఆర్ గారు. ఆఖరికి మంచినీళ్ళ కోసం, సాగునీళ్ళ కోసం ఇదిగో మీ ఎమ్మెల్యే గారు ఈయన దీక్ష చేస్తే తప్ప ఏప్రిల్ 15 నాడు అంబేద్కర్ జయంతి తెల్లారి కృష్ణమోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తే తప్ప నారాయణపూర్లోకించి ఈయనే చేసినారు. అది కూడా ఇదే చౌరస్తాలో దీక్ష చేస్తే తప్ప, జల దీక్ష చేస్తే తప్ప నీళ్లు కూడా విడుదల చేయని సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? ఆడపిల్లలు ఎక్కడున్నారు? ఉన్నారా? అరే మీరు తొక్కేస్తున్నారా తమ్మి ఆడవాళ్ళందరినీ? ఇక్కడున్నారా అమ్మా? అమ్మా మరి రేవంత్ రెడ్డి గారు మీకు చాలా చెప్పినాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా? మరి అయ్యా మీకు రాదురా తులం బంగారం, వాళ్ళకు వస్తుంది. మహిళలకు చెప్పినాడు, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే కేసీఆర్ ఏమో 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తాను. ఇచ్చిండా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇచ్చిండా లేదా? మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు 1,50,000 పెళ్లిళ్ళైనాయి నువ్వు ముఖ్యమంత్రి అయినాక. 1,50,000 తులాల బంగారం మా ఆడబిడ్డలకు బాకీ ఉన్నావు, గుర్తు పెట్టుకో, వదిలి పెట్టమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నెలకి 2,500 రూపాయలు ఇస్తానన్నాడు మా ఆడబిడ్డలకి. ఇస్తున్నాడు కదా? మీరు నాకు అబద్ధం చెప్తున్నారు గద్వాల్లో. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఏమో నిర్మల్ తాలూకాలో చెప్తున్నాడు, ఆదిలాబాద్ లో వేస్తున్నాం డబ్బులు 2,500 పడతానే ఉన్నాయి, నెలకి పోతానే ఉన్నాయని చెప్తున్నాడు. పడతలేవా? లే మీరు తప్పు చెప్తున్నారు నాకు పక్కానా. మరి అయినా కూడా కాంగ్రెస్ కి ఓటేద్దాము మళ్ళీ. ఆడు 2,500 ఇస్తాను 100 రోజుల లోపల అని చెప్పి మోసం చేసినా మళ్ళీ వాడికే ఓటేద్దామా? నెలకు 4,000 ఇస్తా అన్నాడు పెద్ద మనుషులకి. వచ్చినాయా పెద్ద మనుషులకి? 4,000 కాదు, జనవరి నెలలో మనమిచ్చే 2,000 కూడా ఎగ్గొట్టినాడు రేవంత్ రెడ్డి. ఆఖరికి ఆ ముసలోళ్ళ నోటికాడి ముద్ద కూడా లాక్కున్నాడికి మళ్ళీ ఓటేద్దామా? ఆలోచించండి దయచేసి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. మొహమాట పడకండి, నిజాయితీగా చెప్పండి, సిగ్గు కూడా పడకండి. నిజంగా మీ మనసులో ఉంటేనే సమాధానం చెప్పండి, లేకపోతే చెప్పకండి. సరిగ్గా 5 నెలల కిందట కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మా బతుకు బాగుండే, తెలంగాణ బాగుండే అనుకునేటోళ్ళు చేయి లావట్టండి.
నిజాయితీగా లాబట్టండి, మోమాట వద్దు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే టోళ్ళు చేయి లాబట్టండి ఒక్కసారి. పక్కానా? 100%? ఏం అనుమానం లేదా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? మరి కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలా? ఒక్కటే పని చేయండి, మీరు ఎక్కువ తక్కువ ఏమి చేయాల్సిన అవసరం లేదు. 13 తారీఖు నాడు మీ చుట్టాలకు చెప్పండి, మీ పక్కింటోళ్ళకి చెప్పండి, మీ ఇంటోళ్ళకి చెప్పండి. ఒక్కటే పని చేయండి, రాష్ట్రంలో ఒక 10-12 ఎంపీ సీట్లు మాకు అప్పచెప్పండి. 6 నెలల్లో తిరిగి కేసీఆర్ 6 నెలల్లో తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది, కాంగ్రెస్ మెడలు వంచే పరిస్థితి వస్తుంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఇంతకు మించి మనం రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, కుస్తీలు చేయాల్సిన అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు, ముష్టి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం కారు గుర్తు మీద మే 13 నాడు ఓటేయండి. ఆర్ఎస్ ప్రవీణ్ అన్నతో సహా మీకు దోస్తులు చుట్టాలు అటు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో ఉంటే అక్కడ చెప్పండి, లేదా పక్కన నల్లగొండలో ఉంటే అక్కడ చెప్పండి. రాష్ట్రంలో ఎక్కడెక్కడ మీ వాళ్ళు ఉంటే, ఎక్కడెక్కడ మీ క్లాస్మేట్స్ ఉంటే ఫోన్ చేసి చెప్పండి. తిరిగి కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటది అనే మాట మీ మనసులోని మాట గట్టిగా చెప్పమని చెప్పి కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా. మీ ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా గద్వాలను జిల్లా చేయడమే కాదు, మీ పిల్లల కోసం, ఇక్కడ ఉండే మరి బలహీన వర్గాల పిల్లలు, ఇక్కడ ఉండే దళిత పిల్లలు, ఇక్కడ ఉండే అగ్రవర్ణాల్లోని పేదల పిల్లలు, ఇక్కడ ఉండే మా మైనారిటీ బిడ్డల కోసం మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజ్ కూడా ఇక్కడే పెట్టించినాడు మీ కృష్ణమోహన్ రెడ్డి గారు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, రేపు రేవంత్ రెడ్డి జిల్లా తీసేస్తా అంటే కాలేజ్ కూడా ఎత్తేస్తాడు కదా. మరి పోనిద్దామా మన కాలేజీని? పోనీయా మన కాలేజీ? మరి పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే కాలేజీ పోతుంది, జిల్లా పోతుంది. మీ ఎమ్మెల్యే గారు కష్టపడి 10 ఏళ్ళు మరి సంపాదించి మొత్తంగా మీ గద్వాల కోసం సంపాదించిన ప్రతి పనిని కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తే నాశనం అవుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా 300 పడకల ఆసుపత్రి ఇక్కడే పెట్టుకున్నాం. మరి 45 కోట్లతో కాలేజీ కట్టుకున్నాం. అదే మాదిరిగా ఎమ్మెల్యే గారు వైద్యం కోసం, కేవలం వైద్యం కోసం 229 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టినారు. అదే మాదిరిగా ఆనాడేమో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాశారు సినిమా కవులు. కానీ మన ప్రభుత్వం వచ్చినాక సర్కారు దవాఖానకే పోతాననే పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఆ సర్కారు దవాఖానను పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయాడు. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రతి నిత్యం అధికారులు కానీ, అదేవిధంగా డాక్టర్లు కానీ, మంత్రి గారు కానీ ఆనాడు బ్రహ్మాండంగా పట్టించుకున్నారు. కాబట్టే భారతదేశంలోనే అత్యధికంగా ప్రసూతులు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో తెలంగాణలో జరిగేది. ఇలా మళ్ళీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. అదే మాదిరిగా నెట్టెంపాడు ద్వారా ఇక్కడ మన గద్వాలలో గతంలో కేసీఆర్ గారి హయాంలో 1,25,000 ఎకరాలకి నీళ్లు వచ్చేది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సన్నాసులకి కృష్ణా జలాలను ఎట్లా వాడుకోవాలో తెలవక కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, అంటే ఢిల్లీకి నరేంద్ర మోడీ చేతుల్లో ఇవాళ జుట్టును అప్పచెప్పడం వల్ల, కృష్ణా జలాలను అప్పచెప్పడం వల్ల ఇలా సగం పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నమాట వాస్తవమా కాదా? మా రైతన్నలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా సాగునీటి సంగతి దేవుడెరుగు. తాగునీటికి కూడా ఇబ్బంది అయితే ఇక్కడే కృష్ణన్న దీక్ష చేసేదాకా నీళ్లు కూడా రాని పరిస్థితి. నేను ఒక్కటే అంటా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ముల్ని, బడాబాయి తెలుసు మీకు? ఢిల్లీలో బడాబాయి ఎవడు బడాబాయి? మోడీ. చోటాబాయి ఎవడు? చోటాబాయి. బడాబాయి చోటాబాయి తెలుసు కదా ఇద్దరు. బడాబాయి ఏమో 2014లో బడా మోసం. ఆయన ఏమన్నాడు? భాइयों बहनों मित्रों आप सब लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डालता हूं అన్నాడా? పడ్డాయా 15 లాఖ్? పడ్డాయా? ఏంది గద్వాల్లో అరుణమ్మ ఏమన్నా తెచ్చిచ్చిందా? పడ్డాయా 15 లాఖ్? లేదా? గొంతులు ఇవ్వాలా, సౌండ్లు ఇవ్వాలా. పడ్డోళ్ళు పడ్డాయా పడలేదా? ఒక పని చేద్దాం, 15 లాఖ్ ఎవరెవరికైతే మోడీ ఇచ్చిండో
వాళ్ళు బీజేపీ కోటేయండి, మిగతా వాళ్ళు మొత్తం మా కోటేయండి. ఓకేనా? పొరపాటున కూడా ఆ దిక్కుమాలిన పార్టీ గురించి ఆలోచించొద్దు. ఒకటి కాదు, రెండు కాదు, వందల మోసాలు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు అన్నాడు మోడీ. అత్తా లేదు, పత్తా లేదు. అదే విధంగా బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు దేశంలో. బుల్లెట్ రైళ్లు కాదు, మామూలు రైళ్లలోనే పెద్ద మనుషులు 65 ఏళ్ల పైబడ్డ వాళ్ళను ఇవాళ వాళ్ళకిచ్చే రాయితీని కూడా గుంజుకున్నాడు నరేంద్ర మోడీ. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా, డబల్ చేస్తా అన్నాడు. ఒక్క రైతును చూపండి, ఒక్క రైతును చూపెట్టండి భారతదేశంలో రైతు ఆదాయం రెట్టింపైన వాడు. దయచేసి ఈ మాయ మాటలు 2014లో చెప్పిండు, 19లో చెప్పిండు, మళ్ళా ఇప్పుడు వచ్చి సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. ఏమయ్యా మీకు ఎందుకు వేయాల ఓట్లు? కృష్ణా జలాలలో, కృష్ణా నదిలో మా పాలమూరు వాటా ఎంత, మా తెలంగాణ వాటా ఎంత, మా నడిగడ్డ వాటా ఎంత తేల్చమంటే కనీసం 10 ఏళ్లలో ఒక ఉత్తరం కూడా రాయలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎందుకు వేయాల బీజేపీ కోటు ఆలోచించండి. ఒక స్కూల్ పెట్టలేదు, ఒక బడి కట్టలేదు, ఒక గుడి కట్టలేదు, ఒక దవాఖానా కట్టలేదు. ఎందుకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఏ ఒక్కరైనా ఓటేయాలో ఆలోచించండి. నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, వాళ్ళు తెల్లారి లేస్తే చెప్పేది ఒకే మాట, రామ మందిరం కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. అయ్యా రామ మందిరం ఒకటి కడితేనే మీకు ఓటేయాలి అంటే మరి కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరి గుట్టలో అద్భుతమైన ఆలయం? 1000 ఏళ్లు నిలబడే ఆలయం కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్టలో? మీరు మాకు జోగులాంబను మమ్మల్ని ముట్టనీయలేదు, డెవలప్ చేయనీయలేదు. ఎందుకు? జోగులాంబ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నది. మరి జోగులాంబ కోసం పైసా సహాయం చేయని కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి నడిగడ్డలో ఓటు అడిగే హక్కున్నదా? వాళ్ళ చేతిలో ఉండే ఆలయానికి రూపాయి ఇయ్యనోడు ఇవాళ వచ్చి దేవుడి పేరు చెప్పి ఓటు అడిగితే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు ఒక యాదాద్రి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమైనా, నెట్టెంపాడును పూర్తి చేసినా, మన చెరువులను నింపినా, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసినా కేసీఆర్ గారు మన బతుకు బాగు చేసే ప్రయత్నం చేసినాడు, మన బీళ్లకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసినాడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇవాళ నడిగడ్డలో మీరు తెలివైన బిడ్డలు, మీరు కృష్ణమోహన్ అన్నని ఎన్ని చిక్కులున్నా చికాకులున్నా గెలిపించుకున్నారు. రేపటి రోజున నాకు విశ్వాసం ఉంది, यहाँ पे जितने भी हमारे भाई बहन हैं, आप भाइयों से बहनों से भी मैं गुजारिश करता हूं, आप 1 मिनट के लिए सोचिए. మీకు తెలుగు వస్తుంది గద్వాలలో అందరికీ నాకు ఎరికే, అందుకే తెలుగులోనే చెప్తాను, కాదంటే ఉర్దూలో కూడా 2 నిమిషాలు చెప్తాను. ఎందుకంటే ఈరోజు చూడండి, ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రాహుల్ గాంధీ లైన్లో, కాంగ్రెస్ లైన్లో లేడు. ఆయన ఉన్నది మోడీ గారి లైన్లో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అంటారా? మీరు చూడండి, రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో చౌకీదార్ చోర్ హై అంటాడు. కోన్ హై చౌకీదార్? మోడీ. మోడీ దొంగ అంటాడు రాహుల్ గాంధీ. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు ఎరికేనా? నై నై నై, చౌకీదార్ హమారే బడే బాయి హై. ఆయన నా పెద్దన్న, ఆయన దొంగ కాదు అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హై అంటాడు. అదానీ అనేవాడు ఫ్రాడ్ అంటాడు, మోసగాడు అంటాడు. రేవంత్ రెడ్డి అంటాడు अदानी फ्रॉड नहीं है, अदानी हमारे फ्रेंड है, हमारे दोस्त है, हम जाके उसके साथ अलाई बलाई करते हैं और कागज पे दस्तखत भी ले लेंगे और उसको खुलेआम तेलंगाना में छोड़ देंगे. गुजरात मॉडल बेकार है अंटाडू राहुल गांधी. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? గుజరాత్ మోడల్ షాందార్ హై అంటున్నాడు. అదే విధంగా దయచేసి మిత్రులారా, అన్నిటికంటే ముఖ్యం, నిన్నగాక మొన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో కేంద్రంలో రోహిత్ వేముల అనే ఒక తమ్ముడు చనిపోతే, ఒక దళిత బిడ్డ చనిపోతే, ఆయన అక్కడ యూనివర్సిటీలో ఆయన మీద జరిగిన కుల వివక్ష వల్ల చనిపోయినాడు, అందుకే ఆయన పేరు మీద ఒక చట్టం తెస్తామని చెప్పి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ప్రకటించింది. రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలుసా? ఆయన ప్రభుత్వం ఆ రోహిత్ వేముల దళితుడే కాదు, ఆయన బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి కోర్టులో రిపోర్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే నేను అంటున్నా, ఈ మనిషి రాహుల్ గాంధీతో ఉండడు. రేపు ఎలక్షన్ తెల్లారి బీజేపీలోకి జంప్ అయ్యే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఇక్కడున్న మా ముస్లిం అన్నాదమ్ముళ్ళు, క్రిస్టియన్ అన్నాదమ్ముళ్ళు,
మీరు పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే దానివల్ల లాభం జరిగేది భారతీయ జనతా పార్టీకి, రేవంత్ రెడ్డికి అనే మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు మాట్లాడుతున్నారు, మాకు భారతీయ జనతా పార్టీకి ఏదో సంబంధం ఉందని, ఏదో సమझौता ఉందని. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మోడీతో మాకేమన్నా సమझौता ఉంటే, మాకేమన్నా సంబంధం ఉంటే మా చెల్లెను 50 రోజులకెళ్ళి జైల్లో పెట్టినరు ఢిల్లీలో. ఈ పరిస్థితి ఉంటుందా? కేసీఆర్ బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టిన తర్వాత ఆ దగుల్బాజీలతో, ఆ దౌర్భాగ్యులతో మాకేం సంబంధం, మాకేం అవసరం? ఆలోచించండి. ఎవడు పడితే వాడు 4 ఓట్ల కోసం మాట్లాడే అబద్ధాలు నమ్మకండి. ఎప్పుడు భారతీయ జనతా పార్టీతో గతంలో సంబంధం లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు, ఉండదు అనే మాట కూడా గద్వాల వేదికగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. आज एक सेक्युलर पार्टी जिसने आपके बच्चों की तालीम के वास्ते 204 स्कूल तश्कील किया, 204 स्कूल शुरू किया, जहां 1,32,000 बच्चे पढ़ते हैं, आपके बच्चे, उनके अच्छे से अच्छे तालीम के लिए, उनकी काबिलियत बढ़ाने के लिए, उनकी हिम्मत अफजाई करने के लिए, उनको दुनिया से मुकाबला करने की एक ताकतवर बनाने के लिए केसीआर साहब कोशिश कर रहे हैं. मैं गुजारिश करता हूं आप सबसे, अदबन गुजारिश है हमारी कि हमारे प्रवीण अन्ना जो 10 लाख बच्चों की हिफाजत करे, 10 लाख बच्चों की परवरिश करे हमारे वेलफेयर हॉस्टल्स में, उनको नागर कर्नूल एमपी चुनिए ताकि केसीआर साहब का हाथ मजबूत हो, सेक्युलर पार्टी का हाथ मजबूत हो. గద్వాల తాలూకాలో నేనైతే బలంగా నమ్ముతున్నా, కృష్ణన్నకు వచ్చిన దానికంటే 2-3 రెట్లు, మిమ్మల్ని చూస్తుంటే 2-3 రెట్లు ఎక్కువ మెజారిటీ ఇస్తాడు. నాకు తెలిసి మా కృష్ణన్న గట్టిగా అనుకుంటే 50,000 మెజారిటీ అయితే పక్కా ఇస్తాడు. పక్కానా? చివరిగా నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే మీరు కూడా ఊళ్ళలోకి పోవాలా, నేను కూడా హైదరాబాద్ పోవాలా, మళ్ళీ తెల్లారి ఆదిలాబాద్ దాకా పోవాలా. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, కేసీఆర్ తిరిగి రావాలి, కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అని మనసులో ప్రేమ ఉంటే అది మనసులోనే పెట్టుకోకండి, బయటికి తీయండి. మే 13 నాడు పోలింగ్ బూత్ కు రండి. ఎండ ఉన్నా, వాన వచ్చినా, తుఫాను వచ్చినా వచ్చే మే 13 నాడు కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించండి. పక్కాగా ఓటేస్తారా? ఒక్కసారి కారు గుర్తుకు ఓటేస్తే వాళ్ళందరూ చేయలేబట్టండి. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, పిడికిలే. మొండి చెయ్యి మహా డేంజరు. ఒక్కసారి కారు గుర్తుకు ఓటేసే వాళ్ళంతా. అక్కడ విజయరాయ అగ్రో ఏజెన్సీస్ లో మా వాళ్ళు లేరా? అక్కడ విజయరాయ అగ్రో ఏజెన్సీస్, జై తెలంగాణ.